అయ్యప్ప స్వామి మాల వేసుకున్న మా ఎస్ఐని మీరు మెమో జారీ చేస్తారా, ఆయనకి మెమో జారీ చేస్తారని చెప్పి హిందూ సంఘాల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మనతో పాటు బీజేపీ లీడర్ అలాగే హిందూ యాక్టివిస్ట్ కరాటి కళ్యాణ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ గారు, ఎస్ఐకి రోజు మెమో జారీ చేసిన సందర్భం అయ్యప్ప మాల దీక్ష వేసుకున్న క్రమం గాను అంటూ అక్కడ అంశాన్ని ప్రస్తావిస్తూ, సో దీని మీద కరాటి కళ్యాణ్ వర్షన్ ఏంటి, మరి ముఖ్యంగా హిందూ సంఘాలు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నాయి? అంటే ఇది మన భారతదేశంలో ఏమనంటే మాట్లాడితే పోలీసు వారికి డ్యూటీ ఉంది కదా, దానికోసం వాళ్ళు కొంచెం ఆ నియమ నిబంధనల్ని ఉల్లంఘించకూడదు అనే విధంగా అందులో ఒక మెమో ఆయన ఏదైతే ఇచ్చారో అందులో ఉన్నట్టుగా ఉంది. అంటే కావలిస్తే మీరు 1 మంత్ ఎప్పుడో లీవ్ తీసేసుకోండి. కానీ లీవ్ తీసుకోవడం అనేది కాదు కదండి. ఇప్పుడు వాళ్ళకు ఒక మనస్తత్వం ఉంటుంది, వాళ్ళకు ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడిని ఆరాధిస్తాము. ఇప్పుడు అయ్యప్ప అనేది ఒక ఎమోషన్ ఈ సీజన్లోనే ఉంటుంది. కార్తీక మాసంలో పవిత్రమైన మాలధారణ చేస్తూ నియమాలతో నిష్టగా పనిచేస్తారు. అలాంటప్పుడు అబద్ధం ఆడరు, పని నిబద్ధతతో చేస్తారు. ఇవన్నీ ఆనందించాల్సిన విషయాలు వాళ్ళు. అలాంటి సమయంలో మీరు మాల వేసుకోకూడదు. కొంతమంది పైన కండువ వేసుకొని వచ్చేటప్పుడు కొంతమంది వెళ్ళారు ఇంతకుముందు కూడా, బట్ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇది? వేరే అన్ని మతస్థులకి వర్తించదా? వాళ్ళు కూడా ఉన్నారుగా చాలామంది ఆఫీసర్స్. వాళ్ళ సమయంలో అంటే వాళ్ళకి ఏమి వేసుకొని రారు కాబట్టి వాళ్ళు ప్లెయిన్గా ఎప్పుడు ఒకలా ఉంటారు కాబట్టి అంటారా? మరి ఇదే విషయంలో ఇంకోటి అడుగుతాను. స్కూల్లో పిల్లల మాలధారణ వేస్తే స్కూల్లో టీచర్ కొడితే, టీచర్ బయట నిలబెడితే మేమందరం వెళ్ళి ధర్నాలు చేస్తాం, మేమందరం వెళ్ళి గట్టిగా అడుగుతాం. ఇదే విషయాన్ని రేపొద్దున స్కూల్లో వాళ్ళు కూడా ప్రస్తావించారని ఏంటి నమ్మకం? మీరు ఇలా చేస్తే పోలీసు వారే ఇలా చేస్తుంటే మేమెందుకు పిల్లల్ని ఎలా చేయాలని అడిగితే ఏం చెప్పాలి? సో మీరు చేస్తుంది ఎన్ని రకాల అనర్థాలకు దారితీస్తుంది. సో పోలీసు వారు మాల వేసుకోకూడదని ఎక్కడ రూల్ లేదు. వారి తాలూకా ఒపీనియన్ వారు ఆ విధంగా భక్తి భావంతో ప్రకటించుకోవచ్చు భక్తిని. మన భారతదేశంలో అది అవకాశం ఉంది. అందులోనూ అన్ని మతస్థులకు లేని ఈ ఏవైతే ఉన్నాయో రిస్ట్రిక్షన్స్ హిందువులకే వర్తిస్తాయా? హిందువులంటే అంత చులకన, హిందూ దేవుళ్ళు అంటే చులకన, హిందూ దేవుళ్ళ పట్ల మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వారికి ఏదో ఒక వెసులుబాటు ఇవ్వాలి తప్ప మేము ఇవ్వద్దు, మీరు చెయ్యొద్దు, మీకు మేము తీసేస్తాము, ఇందులోంచి మిమ్మల్ని పంపించేస్తాం, లేదా సెలవు పెట్టుకోండి, అంతేగాని మీరు మాల వేయొద్దు, రావద్దు అనడం చాలా హేయమైన చర్య. సార్, మీరు ఎవరైతే సస్పెండ్ చేశారో డీసీపీ గారో ఇంకొకరో వారందరికీ చెప్తున్నామండి, హిందూ సంఘాలన్నీ దీని మీద చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చాలా గట్టిగా ఉన్నాం. స్కూల్లో పిల్లలకి ఎలా అయితే అండగా వెళ్ళి ఉంటామో అలాగే ఇప్పుడు పోలీసు వారైనా సరే వారు ఉద్యోగ పరంగా వారు వద్దని చెప్తారు, కానీ మేము వారికి మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా మేము నిలబడతాం. మాలధారణ చేసిన వారిని మీరు సస్పెండ్ చేయడానికి వీల్లేదు, వాళ్ళకి ఇట్లాంటి మెమోలు ఇవ్వడానికి వీల్లేదు. మీరు ఖచ్చితంగా వాళ్ళని డ్యూటీలో కొనసాగించాలి. ఇంతకుముందు మనం ఇదే విధంగా వేరే వాళ్ళకి గడ్డం పెరగకూడదు, మీసం పెరగకూడదు అంటే అదే పాయింట్ రేస్ చేస్తున్నారు. ఏమంటున్నారు? నో పర్మిషన్ కెన్ బి ఇష్యూడ్ ఫర్ గ్రోయింగ్ హెయిర్ అండ్ బియర్డ్, వేరింగ్ ఆఫ్ సివిల్ డ్రెస్, బ్రాకెట్లో బ్లాక్ డ్రెస్, వితౌట్ షూస్ ఫర్ రిలీజియస్ పర్పస్ అంటూ ఎనీ మెంబర్, ఇది డిసిప్లినరీ అంశానికి సంబంధించి ఎనీ మెంబర్ ఆఫ్ ద డిసిప్లినరీ ఫోర్స్ లైక్ పోలీస్ అనే అంశాన్ని ఇక్కడ ప్రతిపాదించడం జరుగుతుంది. వైల్ ఆన్ డ్యూటీ అనేది ఇక్కడ ప్రతిపాదించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒకవేళ దీక్షలో ఉంటే కనుక మీరు లీవ్ తీసుకోవచ్చు. దీక్ష దే కెన్ అప్లై ఫర్ లీవ్ టు డూ సో అనేది ఇక్కడ ప్రస్తావించారు. అండి. మరి గడ్డం ఉన్న ఆఫీసర్స్ ఇంకా వేరే రిలీజియన్స్లో ఉన్న వాళ్ళు లేరా? చూపించమంటారా? చాలామందిని వాళ్ళకి గడ్డం మీసాలు ఉన్నాయి కదా, వాళ్ళని మరి ఎందుకు టోపీలు పెట్టుకొస్తున్నారు, గడ్డం మీసాలు పెట్టుకుంటున్నారు, నమాజులు 5 టైమ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు మీరు అవన్నీ పెట్టరు రిస్ట్రిక్షన్స్? మీరు ఇలా చేయకూడదని ఎందుకు ఆపరు? వాళ్ళని చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపట్లేదు? హిందూ వాళ్ళు దేవతలన్నా, హిందూ ఏదైనా రిలీజియస్గా పనిచేసి ఏదన్నా చేస్తే నమాజ్ 5 సార్లు చదువుతున్నారు, వాళ్ళకి అది అవసరం. మరి అలాంటప్పుడు మీరు డ్యూటీలో కూడా ఎక్కడంటే అక్కడ చేసిన వాళ్ళు ఉన్నారని చాలాసార్లు చదువుతున్నాం కదా, మరి అవెందుకు మీరు అబ్జెక్ట్ చేయట్లేదు? అలాగే వాళ్ళు గడ్డాల మీసాలతో వస్తుంటే ఎందుకు అబ్జెక్ట్ చేయట్లేదు? ఇప్పుడు కొంతమంది హిందువుల్లో కూడా సిక్ కొన్ని రిలీజియస్లో వాళ్ళు ఇట్లా పెట్టుకొని లోపల ఇవన్నీ పెట్టుకుంటారు. మరి టర్బన్స్ పెట్టుకొని కూడా వర్క్ చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న పోలీసు వారిని ఏమంటారు? వాళ్ళు కూడా పోలీసులే కదా, మరి వాళ్ళు కూడా టర్బన్ పెట్టుకుంటున్నారు, గడ్డం పెట్టుకుంటున్నారు, వాళ్ళ తాలూకా కస్టమ్స్ ఎలా ఉంటే అలా చేస్తున్నారు. మరి మీరు వీళ్ళకి చేయని రిస్ట్రిక్షన్స్, వాళ్ళకి లేని రిస్ట్రిక్షన్స్ హిందువులకి ఎందుకు పెడతారు? హిందువులకి రిస్ట్రిక్షన్ ఎందుకు వస్తుంది? పోలీసు వారైతే మాత్రం పోలీసు వారైనా ప్రశ్నించాల్సిందే, తప్పే. ఇప్పుడు అతన్ని మీరు సస్పెండ్ చేయడానికి వీలంటే వీల్లేదు. ఖచ్చితంగా అతను మాల వేసుకున్నాడు, ఆ మాలను గౌరవించండి, అయ్యప్ప స్వామిని గౌరవించండి. అతనిలో మాలను కాదు అయ్యప్ప స్వామిని చూడండి, అతని యొక్క భక్తుడిని చూడండి, అతని నియమ నిష్టలతో పనిచేసే విధానాన్ని తీసుకోండి. అంతేగాని మీరు గడ్డం పెంచుకోకూడదు, మాల వేసుకొని రాకూడదు, చెప్పులు లేకుండా రాకూడదు అంటే మిగిలిన వాళ్ళు కూడా చేసేటప్పుడు అది మాట అనుంటే ఈ మాట అనొచ్చు. అప్పుడు వాళ్ళకైతే వదిలేస్తారు, వాళ్ళకి ఎగ్జంప్షన్, మాకు మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వరా? మేము ఊరుకోమండి, తప్పుది. ఒకవేళ కనుక ఆ మెమోని కంటిన్యూ చేస్తూ ఒక పోలీస్ కనుక అదే మాట మీద ఉంటే హిందూ సంఘాలు ఎలా వెళ్ళబోతున్నాయి? ఖచ్చితంగా ఫైట్ చేస్తారండి. ఒకటి, అక్కడ పోలీస్ ఎవరైతే ఉన్నారో అధికారి మాకు
సపోర్ట్ చేయాలి. అంటే ఆయన వద్దు మీరు ఎవరు రాకండి అంటే ఎవరు వెళ్ళడం వేస్ట్. బట్ ఆయన వచ్చి కానీ కన్ఫామ్గా మీరు రావాలి అంటే మాత్రం అందరూ వెళ్తారండి సపోర్ట్. ప్రతి హిందూ వెళ్తారు, ప్రతి అయ్యప్ప భక్తుడు వెళ్తారు, ప్రతి ఒక్కరు వెళ్తారు. ఆయన ఉన్న ప్రెజర్ వల్ల మాకు వద్దులేండి మేము ఏదో చూసుకుంటాం అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వర్క్ ప్రెజర్ వల్ల. బట్ అది ఇండివిజువాలిటీ కావచ్చు, బట్ ఇది సమాజం మీదకి వచ్చినప్పుడు ఆ మెమో రూపంలో అక్కడ పాయింట్అవుట్ చేశారు కాబట్టి ఎలా వెళ్తారు? వెనక తీసుకుంటే హిందువుల దగ్గర మీరు హీరో అవుతారు లేదా జీరో అయిపోతారు. ఫైనల్ డైరెక్ట్ చెప్తున్నాను, ఆఫీసర్స్ కూడా ప్రెజర్ పెరుగుతుంది. అనవసరంగా దీన్ని పెద్ద చేయకండి, దయచేసి ఆ మెమోని వెనక్కి తీసుకోండి, ఒక భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకండి. ఇది మాత్రం నేను చేసే అభ్యర్థన. లేని పక్షంలో మా అందరితో మేము అందరం ఫైట్ చేయాల్సి వస్తే ఫైట్ చేస్తాం, అంతే సింపుల్. గతంలో నిరసనలు కావచ్చు, ఇటువంటి ఆగ్రహాలకి సంబంధించి అంటే ఇటువంటి సందర్భాలు నిరసనలు కూడిన సందర్భం ఉంది, ఏమైనా టైం ఇస్తారా, ఆలోచించుకునే సమయం ఇస్తారా? లేక ఎందుకంటే ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేసిన తర్వాత అన్ని టీవీలు వాళ్ళు రేపు ఇవాళ అన్ని ఏదైతే వస్తాయో వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ప్రతి బయటని వాళ్ళు ఫోకస్డ్గా వింటారు, పోలీస్ వారి దగ్గరికి వెళ్తుంది. ఈవెన్ రాజాసింగ్ గారు కూడా మాట్లాడారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నప్పుడు వెళుతుంది వాళ్ళ దగ్గరికి, ఈ వాయిస్లు వెళ్ళిపోతాయి. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించకపోతే అప్పుడు టైంలు ఇంకా సంఘాలు అన్నీ అప్పుడు వస్తాయి లైన్లో. అంతవరకు రాకుండానే ఇది సమస్య పోతుందని నేను అనుకున్నా. అయ్యప్ప చూసుకుంటాడు నాకు తెలిసి, అయిపోతుందండి. జాగ్రత్తగా ఆయనకి మనసే మారుతుంది, ఆటోమేటిక్గా వెనక్కి తీసుకుంటారు. లేకపోయినా ఆయన మాలైతే తీయరు, కావాలంటే సెలవు పెట్టుకోవచ్చు, కానీ దీని మీద ఫైట్ చేయాలి. ఎందుకంటే స్కూల్లో వాళ్ళు కూడా రేపు పొద్దున పోలీస్ వాళ్ళు ఇది ఒక పాయింట్ రైజ్ చేస్తారు. తర్వాత మేము వెళ్ళి అందరినీ ఫైట్ చేస్తాం కదా, మాకు తెలుసు. అక్కడ వాళ్ళు కూడా అంటారు పోలీసులే ఇట్లా మేము ఆపాము, మీ పిల్లల్ని ఎందుకు తీసుకోవాలని. అప్పుడు మేము ఇంకా ఫైట్ చేయడానికి ఎక్కడ ఉంటుంది, కాబట్టి ఈ పాయింట్ని గట్టిగా పట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరీట కళ్యాణ్ గారు. మొత్తంగా ఒకటే చెప్తున్నా, హిందూ సంఘాలు విడిచిపెట్టేది లేదు, వదిలిపెట్టేది లేదు. పోలీసులు ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకంటే మీరు చేసిన ఈ పని ఇది ఇంకా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు మార్చుకుంటే సరే, లేకపోతే కనుక ఆ మార్పు కనుక రాకపోతే అప్పుడు మేము ఏ అడుగులు వేయాలో అటువంటి అడుగులు వేస్తాం, అటువైపు వెళ్తాం అంటూ కూడా హిందూ సంఘాలు చెప్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సృజన్తో సచిన్, RTV హైదరాబాద్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.